అసలు ఇంతకీ ఏం జరుగుతుంది మా హాస్టల్లో మాకు కూడా తెలియదు గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఏమైందో ఏంటో కానీ సడన్గా వెకేట్ చేయాలి, లగేజ్ ప్యాక్ చేసుకోండి అని అయితే గ్రూప్లో మెసేజ్ చేశారు. 1కి 4 సార్లు వెళ్ళి అడిగాము ఎందుకని. రీజన్ అయితే ఏం చెప్పలేదు గైస్, అలా సడన్గా ప్యాక్ చేసుకోమని చెప్పారు. సో మేమైతే సండే కాబట్టి మంచిగా పడుకుందాం అనుకున్నాం. బట్ మాకు ప్యాకింగ్కి ఈ ట్రావెలింగ్కి సరిపోయింది. ఈ లొకేషన్కి వెళ్తున్నామని తెలుసు కానీ ఎందుకు వెళ్తున్నామో అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. సో ఇది వచ్చేసి మా కంపెనీ గైస్, కంపెనీ దగ్గరే హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి టాటా రెసిడెన్సీ గైస్, అంటే కంపెనీ వాళ్ళవే, కంపెనీ పక్కనే ఉంటాయి అన్నమాట. 5 minutes డిస్టెన్స్లో. ఇన్ని డేస్ మేమైతే 2 hours జర్నీ చేసేవాళ్ళం, ఇప్పుడు 5 minutesలో వచ్చేస్తాం, వెళ్ళిపోతాం. నిజంగా గైస్ చాలా కష్టపడినాం అన్నమాట మేము. అంటే వాళ్ళే మొత్తం చూసుకుంటారు కానీ ఆ కొంచెం లగేజ్కి ఆ ప్రాసెస్కి టైం టేకింగ్ అన్నమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు కళ్ళు తిరిగినాయి. మేమైతే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో లంచ్ అయితే చేయడానికి క్యాంటీన్ వెళ్ళి ఇవైతే తినేసాం. పేర్లు కూడా తెలియదు. ఇదేదో ఫ్రైడ్ రైస్ చాలా బాగుండే, క్యాలీఫ్లవర్ అనుకుంటా. ఇంకా మిగతా అయితే మనకి ఏం నేమ్స్ తెలియదు అనుకోండి, చూస్తే తెలుస్తుంది కొన్ని. గైస్ మేము చేసేదైతే టాటా కంపెనీలో సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్ ఏ విషయంలో కాంప్రమైజ్ లేదు, అంత బాగుంటుంది. ఒక్కోసారి నచ్చలేండి, ఎందుకంటే అన్ని స్టేట్స్ వాళ్ళే పెడతారు కాబట్టి మనం తినలేము. తినేసి బ్లాగ్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇలాంటి బ్లాగ్స్ ఎన్నో, ఇంకా ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫేస్ యాక్సెస్ దానికి టైం పట్టుద్ది కాబట్టి కూర్చున్నాం. తర్వాత రూమ్ అలాట్ అయితే చేశారు గైస్. మాకు ఏ రూమ్ వచ్చింది, అసలు ఎలా ఉంది అనేది నెక్స్ట్ వాటిలో పెడతానే. బాయ్.